అస్మద్ గురుభ్యో నమః. అందరికి నమస్కారం. ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే, ఉన్న స్థలానికి సంబంధించి ఉన్న స్థలం మొత్తం కనుక నిర్మాణం చేస్తే తద్వారా వచ్చేటువంటి నష్టాలు, తద్వారా వచ్చేటువంటి బాధలు ఏమిటనేటువంటిది ఈ వీడియో రూపంలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలామంది కూడా ఏం చేస్తారంటే, అలా నిర్మాణం చేసేవాళ్ళు, నేను అందరినీ తప్పుపట్టడం లేదు, కొంతమందిని. ఎందుకు అంటే ఇది కూడా తప్పుపట్టడం కాదు, విషయం చెప్తున్నాను. దీనికి తద్వారా నష్టం జరిగి ఎంతోమంది దారుణంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వారు అలా నిర్మాణాలు చేసేటప్పుడు, అది గృహం కావచ్చు, ఇంకొకటి ఏదైనా కావచ్చు, మాకే తెలుసు, ఇంకెవరికీ తెలియదు, మాకు ఎవరు చెప్పాల్సినటువంటి పని లేదు అనేటువంటిది వారి ఫీలింగ్. అందులో యజమానులు తెలిసి తెలియనటువంటి ఏవో కొన్ని వాళ్ళకి తెలిసినవి చెప్పడం, మేస్త్రీలు చెప్పడం, కాంట్రాక్టర్లు చెప్పడం, అనగా మేము ఒక 100 లేదు ఒక 1000 గృహాలను కట్టుంటాం మేస్త్రీలు లేదా కాంట్రాక్టర్లు. వాళ్ళు చెప్పేది ఏమిటి, మేమే చెప్తాము, మేము చెప్పినట్టు మీరు చేయండి అని యజమానులకు చెప్తే, యజమానులు, మేస్త్రీలు, కాంట్రాక్టర్లు అందరూ కలిసి ఒక నిర్మాణం చేస్తారు. తర్వాత దారుణంగా ఇబ్బంది పడతారు. అంటే వాళ్ళు చేసినటువంటి ప్లాన్లు అన్నీ కూడా అందరూ కూడా ఇబ్బంది పడ్డారంటే కాదు. పర్ఫెక్ట్గా చేస్తే పర్వాలేదు, కానీ పర్ఫెక్ట్గా చేయనప్పుడు, దోషపూరితంగా నిర్మాణం చేసినప్పుడు ఇబ్బందులు పడక తప్పదు. ఎంతమంది అయినా సరే వాస్తుశాస్త్రాన్ని అభ్యసించినప్పుడు, వాస్తుశాస్త్రం గురించి అవగాహన లేనప్పుడు, వాస్తుశాస్త్రం గురించి తెలియనప్పుడు మీరు 100 గృహాలు, 100 నిర్మాణాలు, 1000 నిర్మాణాలు చేసినా అది వాస్తు ప్రకారం నిర్మించినటువంటి నిర్మాణము కాదు. మరలా అసలు విషయం ఏమిటంటే, అష్టదిక్పాలకులు నీ ఇంటికి ఆహ్వానించు, వారు చెల్లిస్తారు నీ ఇంటికి శిస్తు. అనగా అష్టదిక్పాలకులు నీ ఇంటికి ఆహ్వానించడం అంటే, స్థలములో గృహానికి సంబంధించి వారికి కేటాయించాల్సినటువంటి స్థలాన్ని మనం కేటాయించినప్పుడు మాత్రమే వారు నీ ఇంటికి శిస్తును కడతారు. అష్టదిక్పాలకులు నీ ఇంటికి ఆహ్వానించు, వారు చెల్లిస్తారు నీ ఇంటికి శిస్తు. మీరు ఇందులో గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, యజమానుల యొక్క నక్షత్రం ప్రకారం వచ్చినటువంటి నామకరణ వేరు, నక్షత్రము వేరు, స్థలాలు వేరు. అన్ని స్థలాలు ఒకే విధంగా ఉండవు. మీరు 100 గృహాలు నిర్మించినా, 1000 గృహాలు నిర్మించినా ఎవరికి చెప్తున్నారంటే, మేస్త్రీలకు కానీ కాంట్రాక్టర్లకు కానీ యజమానులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది. ఎందుకనగా వారు పని వారు చేసి, వారు డబ్బులు వారు తీసుకుని వెళ్ళిపోతారు. తర్వాత ఇబ్బంది పడేది, దెబ్బతినేది యజమానులు మాత్రమే. అష్టదిక్పాలకులకు సంబంధించి మనం ఈ మ్యాప్ను గనక పరిశీలిస్తే, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం. ఈశాన్యం జననాన్ని కోరితే నైరుతి మరణాన్ని కోరుతుంది. ఆగ్నేయం అనారోగ్యాన్ని కోరితే వాయువ్యం వేద్యాన్ని కోరుతుంది. తర్వాత వచ్చేసి ఉత్తరం, తూర్పు అభివృద్ధిని కోరితే దక్షిణం పతనాన్ని కోరుతుంది, అకాల మరణాన్ని కోరుతుంది. పడమర దుఃఖములు కోరితే ఉత్తరం సిరి సంపదలను కోరుకుంటుంది. మరి ఇంత విషయం ఉన్నప్పుడు ఎవరైనా సరే విషయం తెలిసి చేయండి, తెలియనప్పుడు తెలుసుకొని చేయండి. అంతేగాని తెలియకుండా, తెలుసుకోకుండా ఎవరిష్టానుసారం వారు గృహ నిర్మాణం కనుక చేసినట్లయితే ఇబ్బందులు పడక తప్పదు. కాబట్టి గుడ్డిగా నిర్మాణాలు, కట్టడాలు చేయొద్దు. ఈరోజు మనం తెలుసుకునేటువంటి అంశము, ఇది ఒక స్థలము. ఈ స్థలంలో గృహ నిర్మాణం చేశారు. ఇది మొత్తం ఉత్తరం ఖాళీ లేదు, తూర్పు ఖాళీ లేదు, దక్షిణం ఖాళీ లేదు, పడమర ఖాళీ లేదు. ఉన్న స్థలం మొత్తం కూడా నిర్మాణం చేసేసి ఎంట్రన్స్ పెట్టారు.
తూర్పు ఈశాన్యం పెట్టండి లేదా మధ్య తూర్పు పెట్టండి, ఎలాగైనా పెట్టండి. కానీ ఎక్కడా కూడా గ్యాప్ పెట్టలేదు. స్థలం మొత్తం బంధించి వేశారు. దీనినే అష్టదిగ్బంధన అని కూడా అంటారు కూడా. ఎందుకు? దిక్కులను కానీ ఉపదిక్కులకు సంబంధించి కానీ మీరు ఎక్కడా కూడా వారికి కేటాయించాల్సినటువంటి స్థానాన్ని మనం కేటాయించలేదు ఈ నిర్మాణంలో. కాబట్టి కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, అవునండి మాకు ఉన్నది చిన్న స్థలం, మరి మేము పెద్దిళ్ళు కట్టుకోవాలి కదా, ఉన్న చిన్న స్థలంలోనైనా అని చెప్పని ఆలోచిస్తూ ఉంటారు. కరెక్టే. శాస్త్రం ఏమి చెప్తుందంటే, స్థలం చిన్నగా ఉన్నప్పుడు స్థలాన్ని బట్టి నిర్మాణం చేయండి. స్థలం చిన్నగా ఉన్నప్పుడు పెద్ద నిర్మాణము, పెద్ద గృహము ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాదు. స్థలాన్ని బట్టి మాత్రమే నిర్మాణం అనేది వస్తుంది. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా స్థలాన్ని బట్టే వస్తుంది. ఇప్పుడు మీకు చిన్న స్థలం ఉంది, చిన్న స్థలం అయినప్పుడు ఇంటిని తగ్గించండి. ఇంటిని తగ్గించి ఏ దిక్కునకు సంబంధించి ఉపదిక్కునకు సంబంధించి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత ప్రాధాన్యత ఇచ్చి తీరాలి. అప్పుడే అది వాస్తుశాస్త్రం ప్రకారం నిర్మించినటువంటి గృహం అవుతుంది. అంతేగాని స్థలం ఇక్కడే ఉంటుంది, మానవుడు ఉండడు. కానీ మానవుడు బ్రతికినంత కాలము కూడా ఇబ్బందులు పడకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలంటే మాత్రం వాస్తుశాస్త్రం ప్రకారం నిర్మాణాలు చెయ్యాలి. మరలా మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్లు చెప్తాను. ఈశాన్య దోషం కనుక ఉందనుకోండి, అభివృద్ధి చెందలేరు. తూర్పును కనుక దోషం ఉందనుకోండి, ముందుకు వెళ్ళలేరు. ఆగ్నేయంలో కనుక దోషం ఉందనుకోండి, అనారోగ్య సమస్యలు వస్తాయి. దక్షిణం కనుక దోషం ఉందనుకోండి, దీర్ఘ వ్యాధులు ఆ గృహంలో ఆ స్థలంలో నివసించేటువంటి వారికి వస్తాయి. మరలా అకాల మరణాలు సంభవించడానికి కూడా అవకాశం ఉంటుంది. నైరుతి గనక దోషం ఏర్పడిందనుకోండి, పతనం అవుతారు, ఆస్తిపాస్తులు అమ్ముకుంటారు, కుటుంబం చిన్నా భిన్నం అవుతుంది, ఇల్లు స్థలము శ్మశానం అవుతుంది. పడమర గనక దోషం ఉందనుకోండి, దుఃఖములు, కష్టాలు, దరిద్రం తాండవిస్తుంది. అనగా ఎదుగు బొదుగు లేనటువంటి జీవితం ఉంటుంది. వాయువ్యం గనక దోషం ఉందనుకోండి, దోషం ఏర్పడిందనుకోండి, పోలీస్ కేసులు, కోర్టు కేసులు, లేనిపోయిన సమస్యలు, మీరు చేసినా చేయకపోయినా మీరు మంచివారే, కానీ మీరు ఉన్నటువంటి గృహంలో మీకున్నటువంటి స్థలంలో దోషం ఉంది, మరి ఆ దోష ప్రభావం ఉండాలి కదా, అలాంటి సమస్యలు వస్తాయి. ఉత్తరం కనుక దోషం ఉందనుకోండి, సిరి సంపదలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కుటుంబం పతనం అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే శాస్త్రం ప్రకారం నిర్మాణం చేయటం వలన అన్నీ కూడా మనకి మంచే జరుగుతుంది. మంచి జరగకపోయినా చెడు మాత్రం జరగదు. మరలా స్థలం మొత్తం నిర్మాణం చేశారు, ప్రహరీ ఉండాల్సిన అవసరం లేదా? ప్రహరీ లేనప్పుడు ప్రక్కవారి దోషాలు కూడా మన నిర్మాణానికి, మన స్థలాలకు, ఖాళీ స్థలాలకైనా సరే వాటి దోషాలు కూడా మనకు ఏర్పడతాయి. శ్రీకృష్ణుడు చెప్పినట్లు, చెప్పుడు నా ధర్మం, వినకపోతే మీ కర్మ. మా ఇల్లు మా ఇష్టం వచ్చినట్లు మేము కట్టుకుంటామంటే చేయగలిగినటువంటిది ఏమీ లేదు. కాకపోతే వాస్తుశాస్త్రం ప్రకారం ఈ విధంగా నిర్మాణం చేస్తే ఇలా ఉంటుంది, నిర్మాణం చేయకపోతే ఇలా ఉంటుందని 10 మందికి నాకు తెలిసినటువంటి విషయం చెప్పడం నా ధర్మం అనుకుని నేను చెప్తున్నాను. అది మీకు అర్థమైతే దాన్ని పాటించడం వల్ల మనకు మంచి జరుగుతుందంటే పాటించండి, లేదంటే మీ ఇష్టం వచ్చినట్టు మీ గృహ నిర్మాణాలను మీరు చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.